హలో, వెల్కమ్ టు ద బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 1 రివ్యూ. సో ఈ రివ్యూని మనం 3 పార్ట్స్ కింద డిస్కస్ చేద్దాం. పార్ట్ 1 కంటెస్టెంట్స్ ఎవరు, పార్ట్ 2 హౌస్లో స్ట్రక్చర్లో ఏమైనా చేంజెస్ ఉందా, పార్ట్ 3 హౌస్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏమైనా మారాయా. సో పార్ట్ 1 కంటెస్టెంట్స్ ఎవరు అన్న పదంతో మనం మాట్లాడుకుంటే, ఈసారి సీజన్ 8లో టోటల్గా 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళని జతలుగా లోపలికి పంపించినందువల్ల 7 జోడీలు లోపలికి వెళ్ళడం అనేది జరిగింది. జోడీ పేర్లు వచ్చేసరికి పేరు నెంబర్ 1 యష్మి అండ్ నిఖిల్, పేరు నెంబర్ 2 అభయ్ ప్రేరణ, పేరు నెంబర్ 3 ఆదిత్య ఓం సోనియా, పేరు నెంబర్ 4 మధు నిక్కెంతి శేఖర్ భాష, పేరు నెంబర్ 5 కిరాక్ సీత నాగమణికండ, పేరు నెంబర్ 6 పృథ్వీరాజ్ విష్ణుప్రియ, పేరు నెంబర్ 7 నైనిక నబేల్ అఫ్రిది. పార్ట్ 2 హౌస్లో స్ట్రక్చర్లో ఏమైనా చేంజెస్ వచ్చిందా బిగ్ బాస్ సీజన్ 8లో అంటే, ప్రీవియస్ సీజన్స్లో ముందుగా జరిగిన 7 సీజన్స్లో మనం హౌస్లో బెడ్రూమ్స్, గార్డెన్ ఏరియా, జైల్ రూమ్, రెస్ట్ రూమ్, లివింగ్ రూమ్, కిచెన్ ఏరియా, కన్ఫెషన్ రూమ్ ఇది మనం చూడడం జరిగింది. బట్ ఈసారి ఏంటంటే కొన్ని అడిషనల్గా కొన్ని స్ట్రక్చర్లో చేంజెస్ చేయడం అనేది జరిగింది. అందులో ఫస్ట్ది స్పెషల్ రూమ్. దీన్ని ఇంకో పేరుతో ఇన్ఫినిటీ రూమ్ అని కూడా అనడం జరుగుతుంది. దీన్ని చాలా పవర్ఫుల్ రూమ్ అని నాగార్జున గారు చెప్పడం జరిగింది. బట్ దీనికి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ అనేది బయటికి రాలేదు. గేమ్ జరిగే కొద్దీ దీని డీటెయిల్స్ మనకు బయటకు వస్తాయి. తర్వాత వచ్చేసరికి గోల్డెన్ రూమ్. దీన్ని ఇంకో పరంగా జిరాఫీ రూమ్ అని కూడా అనడం జరుగుతుంది. జనరల్గా వీళ్ళు ఏమంటారంటే, జిరాఫీ తనకున్న హైట్ వల్ల అడవిలో ఏ జంతువు అందుకోలేనిది అది అందుకోగలదు, దక్కించుకోగలదు. అదేవిధంగా ఈ గోల్డెన్ రూమ్లో ఏదైనా టాస్క్ ఇవ్వడం జరిగినప్పుడు దానికి సంబంధించిన స్ట్రాటజీస్ అనలైజ్ చేయడానికి, స్ట్రాటజీస్ డిస్కస్ చేయడానికి ఈ గోల్డెన్ రూమ్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుందని నాగార్జున గారు చెప్పడం జరిగింది. తర్వాత బెడ్రూమ్స్లో నార్మల్ బెడ్రూమ్స్తో పాటు ఇంకో 3 బెడ్రూమ్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ది బటర్ఫ్లై బెడ్రూమ్. ఇది ఎవరికైతే హార్డ్ వర్క్ ఉంటుందో, అదేవిధంగా లక్ ఫేవర్ చేస్తుందో ఆ వ్యక్తికి బటర్ఫ్లై బెడ్రూమ్ అనేది రావడం అనేది జరుగుతుంది. అందులో సెకండ్ బెడ్రూమ్ వచ్చేసరికి పీకాక్ బెడ్రూమ్. ఇది ఎవరికంటే స్ట్రెంగ్త్ ఉన్న వ్యక్తికి, అదేవిధంగా ఆలోచించగలిగే వ్యక్తికి, ఈ 2 క్వాలిటీస్ ఉన్న వ్యక్తికి పీకాక్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి జీబ్రా బెడ్రూమ్. ఇది ఎవరికంటే ఏదైనా టాస్క్లో కానీ, ఏదైనా వర్క్లో కానీ ఎవరైతే వ్యక్తి లొంగకుండా చివరి వరకు ఉంటాడో, అదేవిధంగా ఎవరైనా ఒక మాట అంటే దానికి భయపడకుండా చివరి వరకు నిలబడగలుగుతాడో ఆ వ్యక్తికి జీబ్రా బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది ఇది స్ట్రక్చర్లో చేంజెస్. సో 3 బెడ్రూమ్స్ యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక స్పెషల్ రూమ్ అండ్ గోల్డెన్ రూమ్ యాడ్ చేయడం అనేది జరిగింది. పార్ట్ 3 వచ్చేసరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏమైనా చేంజెస్ అయ్యాయంటే, ఈసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కొన్ని చేంజెస్ అనేది అవ్వడం అనేది మనం చూసాం. ఫస్ట్ ఏంటంటే, ఈ సీజన్లో కెప్టెన్ అనేవారు హౌస్లో ఉండరు. ప్రీవియస్ 7 సీజన్లో మనం చూసినట్టు ప్రతి వారం ఒక వ్యక్తి కెప్టెన్గా వ్యవహరించడం అనేది జరిగింది. బట్ ఈసారి ఏ వారానికి కూడా కెప్టెన్ అనే వ్యక్తి వ్యవహరించడం అనేది జరగదు. ఇది ఫస్ట్ చేంజ్. తర్వాత వచ్చేసరికి రేషన్ ఏదైతే ఉందో వీళ్ళకి ఇవ్వబడే ఆహార పదార్థాలు కానీ, ప్రీవియస్ సీజన్స్లో కానీ కిందటి 7 సీజన్లో మనం ఏంటంటే వాళ్ళకి లిమిట్ ఉంటుంది. మీకు ఈ వారానికి సంబంధించిన వరకు ఈ వస్తువులు మాత్రం మేము ఇవ్వగలుగుతామని. బట్ సీజన్ 8లో అలాంటి లిమిట్ ఏమీ లేదు. రేషన్ అంతైనా తీసుకోవచ్చు, బట్ దాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. తర్వాత రూల్ ఏంటంటే ప్రైజ్ మనీ. ప్రీవియస్ 7 సీజన్స్లో మనం చూసింది ఏంటంటే, ప్రతి సీజన్కి ప్రైజ్ మనీ వచ్చేసరికి 50 లక్షలు ఎవరైతే విన్ అవుతారో ఆ వ్యక్తి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. బట్ సీజన్ 8లో ఏంటంటే ప్రైజ్ మనీకి ఎలాంటి లిమిట్ లేదు. అంటే అది 50 లక్షలు అయ్యి ఉండొచ్చు, ₹1,00,00,000 అవ్వచ్చు, ఎవరికి తెలియదు. అన్లిమిటెడ్ అనమాట. ఎలాంటి లిమిట్ లేదు. దాని వాల్యూ ఎలా పెరుగుతుంది అనేది దాని డీటెయిల్స్ మనకు తెలియదు. బట్ సీజన్ జరిగే ప్రతిరోజు దాని వాల్యూ పెరుగుతుంది అని మనం భావించవచ్చు. ఇవి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. మిగతా ఏదైనా విషయం ఈరోజు మనం డిస్కస్ చేయొచ్చు. గేమ్లో యాక్చువల్గా స్టార్ట్ అయిందంటే, జనరల్గా ఈ కంటెస్టెంట్స్ని ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో రాణా గారు రావడం జరిగింది, అదేవిధంగా నాని గారు రావడం జరిగింది. రాణా గారు వచ్చినప్పుడు ఉన్న కంటెస్టెంట్స్తో ఒక గేమ్ ఆడారు, అదేవిధంగా నాని గారు వచ్చినప్పుడు ఉన్న కంటెస్టెంట్స్తో ఒక గేమ్ ఆడడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ వచ్చి గేమ్స్ ఆడించినప్పుడు 2 పేర్స్ ఓడిపోవడం జరిగింది. అందులో పేర్ 1 అభయ్ నవీన్ అండ్ ప్రేరణ, పేర్ 2 కిరాక్ సీత అండ్ నాగమణికంట. సో అవుట్ ఆఫ్ 14 కంటెస్టెంట్స్లో ఈ 2 పేర్స్ అంటే 4 మెంబర్ కంటెస్టెంట్స్ అనేది ఓడిపోవడం జరిగింది. అయితే ఒక గెస్ట్ ఎంట్రీగా అపియరెన్స్ ఇచ్చిన అనిల్ గారు ప్రాంక్ చేద్దామన్న ఐడియాతో లోపలికి వచ్చినప్పుడు తను ఏమన్నారంటే, నేను ఇక్కడికి వచ్చింది నాతో పాటు ఒక వ్యక్తిని ఎవిక్షన్ కింద బయటికి తీసుకెళ్ళిపోవడానికి అనేటట్టు హౌస్ మేట్స్తో డిస్కస్ చేయడం జరిగింది. అతను ఏమన్నారంటే, ఎవరెవరైతే 4 కంటెస్టెంట్స్ ఓడిపోయారో ప్రీవియస్ 2 గేమ్స్లో, మిగతా 10 కంటెస్టెంట్స్ వీళ్ళని నామినేట్ చేయాల్సి ఉంటుంది.
ఎవరికైతే వ్యక్తికి ఎక్కువ నామినేషన్స్ పడతాయో ఆ వ్యక్తి నాతో పాటు ఎవిక్షన్ కింద బయటికి రావడం అనేది జరగడం అనేది జరుగుతుందని చెప్పడంతో ఉన్న 10 మంది కంటెస్టెంట్స్లో మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ అనేది నాగమణి కంటకు పడినందువల్ల నాగమణి కంట ఎవిక్ట్ అయిపోయాడని చెప్పడంతో నాగమణి కంట కొంచెం మాటల్లో ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అవ్వడం జరిగింది. నాగమణి కంటేనే కాదు, ఏ వ్యక్తి ఆ స్పాట్లో ఉన్న కొంచెం ఎమోషనల్గానే రియాక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఫస్ట్ డే మనం కలిసినప్పుడు ఒక 14 మెంబర్స్ నువ్వెవరో నాకు తెలియనప్పుడు, నేనెవరో నీకు తెలియనప్పుడు కలిసినప్పుడు ఒక మిగతా 10 మంది ఒక వ్యక్తిని స్పాట్ అవుట్ చేసి నువ్వు బయటికి వెళ్ళిపోని చెప్పడం అనేది ఏ వ్యక్తి అయినా ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అవుతారనే విషయం ఎవరి కేసులోనే అదే జరుగుతుంది. సో ఇది నోటబుల్ పాయింట్. బట్ ఈవెన్ రివ్యూ నెక్స్ట్ వచ్చే గ్లిమ్స్ ఉంటుంది కదా, మన ప్రోమో ఉంటుంది కదా, అందులో కూడా ఆల్రెడీ నాగమణి కంట నిఖిల్తో ఆల్రెడీ మాటల యుద్ధం జరగడం అని చూసాం. బట్ డే 1 రివ్యూ అయితే ఎవరిని ఏం అనలైజ్ చేయదు. బట్ కంటెస్టెంట్స్ వీళ్ళు ఉన్నారు అండ్ హౌస్లో చేంజెస్ ఇవి జరిగాయి అండ్ రూల్స్లో చేంజెస్ ఇవి జరిగాయి. ఈ రివ్యూ మనకు కన్సిడర్ చేయండి. గేమ్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుందనే విషయం అందరికీ తెలుసు. ఎవ్రీ ఎపిసోడ్కి మా సైడ్ నుంచి ఒక రివ్యూ ఉంటుంది. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.